ఓ మండల పార్టీ అధ్యక్షుడి నియామకం బీజేపీ అగ్రనేతల మధ్య చిచ్చురేపుతుందట. కరీంనగర్ జిల్లాలో ఆయన గారి నియోజకవర్గంలో తన మనుషులకి పార్టీ పదవులు ఇవ్వకపోవడంతో ఆ నాయకుడు రగిలిపోతున్నాడట. ఇప్పుడు ఈ పంచాయతీ కాస్త పార్టీ అధిష్టానం వద్దకు వెళ్లిందన్న ప్రచారం కరీంనగర్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. దానిపై హస్తినాలోనే తేల్చుకోవడానికి ఆ నాయకుల వర్గాలు సిద్ధమవుతున్నాయట. ఇంతకీ ఎవరా నాయకులు, ఏంటా పంచాయతీ? ఒకే పార్టీలో ఉన్న కరీంనగర్ జిల్లాలో అంటి ముట్టనట్లుగానే ఉంటారు బీజేపీ లీడర్. కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఇద్దరు నేతలు కూడా తమకంటూ సొంత క్యాడర్ బలంగా ఉన్న నాయకులే. కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 1కి 3 సార్లు పోటీ చేసి ఓడిపోయిన బండి సంజయ్ అదే కరీంనగర్ ఎంపీగా వరుసగా 2 సార్లు గెలిచి ప్రస్తుతం హోంశాఖ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని హుజురాబాద్ ఎమ్మెల్యేగా వరుసగా విజయాలు సాధించి గత ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. తర్వాత మారిన ఈక్వేషన్లతో మల్కజ్గిరి ఎంపీగా గెలుపొందారు. ఆ ఇద్దరు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన నాయకులే. అయినా ఏనాడు కలిసి పార్టీ సమావేశాల్లో పాల్గొన్నది లేదు. తాజాగా బండి సంజయ్, ఈటెల రాజేందర్ల మధ్య కొత్త పంచాయతీ చిచ్చురేపుతోంది. హుజురాబాద్ నియోజకవర్గంలో బండి సంజయ్ పెత్తనం ఏంటని ఈటెల రాజేందర్, నా పార్లమెంట్ సెగ్మెంట్లు ఈటెల రాజేందర్ జోక్యమేందని బండి సంజయ్ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారన్న గుసగుసలు వినబడుతున్నాయి. చివరికి అధిష్టానం కూడా జోక్యం చేసుకుని ఎవరి పార్లమెంట్ పరిధిలో వారి బాస్ అని, ఒకరి సెగ్మెంట్లో ఒకరు జోక్యం చేసుకోవద్దని సూచించింది అంటున్నారు. ఈటెల రాజేందర్ గులాబీ పార్టీలో ఉన్నప్పుడు బండి సంజయ్ కు రాజకీయ ప్రత్యర్థిగా ఉండేవారు. తర్వాత పరిణామాలతో ఈటెల కాషాయ కండువా కప్పుకున్నప్పటికీ ఆ ఇద్దరు నాయకుల మధ్య మొదటి నుండి పొసగడం లేదు. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న బీజేపీ నాయకులు ఈటెల రాజేందర్ దగ్గరికి పోవాలన్నా, బండి సంజయ్ దగ్గరికి పోవాలన్నా రెండో నేత ఏమనుకుంటారు అని భయపడే పరిస్థితి ఉంది. ఈటెల బీజేపీలో చేరినప్పటి నుంచి అక్కడి కాషాయ నేతలు అడకత్తెరలు పోకచెక్కలా నలిగిపోతున్నారట. అయితే ఇప్పుడు వారిద్దరి మధ్య పార్టీ మండలాధ్యక్షులు, కమిటీల నియామకం మరో చిచ్చుని రగిలించింది. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఇటీవల అన్ని మండలాలు, జిల్లాలకి బీజేపీ కమిటీలను నియమించింది. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని అన్ని మండలాలకు మండలాధ్యక్షుల్ని నియమిస్తూ 2 రోజుల క్రితం ప్రకటన జారీ చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్, వీనవంక, ఇల్లందకుంట, హుజురాబాద్, జమ్మికుంట మండలాలకు బీజేపీ అధ్యక్షులను నియమించారు. ఆ నియామకాల దగ్గరి సమస్య వచ్చి పడిందట. ఈటెల రాజేందర్ సూచించిన పేర్లని పరిగణలోకి తీసుకోకుండా బండి సంజయ్ సూచించిన వారిని నియమించారని ఆరోపిస్తున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఒకప్పుడు అన్ని తానై వ్యవహరించిన ఈటెల రాజేందర్ ని కాదని బండి సంజయ్ మాటకు తలొగ్గారని, తమ నాయకుడి ఇలాకాలో ఇతరుల పెత్తనమేంటని ప్రశ్నిస్తున్నారు హుజురాబాద్ నాయకులు. ఈటెల కూడా హైదరాబాద్ లో పార్టీ పెద్దల్ని కలిసి తాను ప్రతిపాదించిన పేర్లకు సంబంధించి ఒక్క మండలంలో పరిగణలోకి తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నించారంట. తాను హుజురాబాద్ లో పోటీ చేసినప్పుడు తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారికి పార్టీ పదవులు కట్టబెట్టారని అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. ఇక ఈటెల అనుచరులు కూడా తాజా నియామకాల్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తమ నాయకుడి ఓటమికి కారకులైన వారికి పదవులా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఏకంగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మీడియా సమావేశాలు నిర్వహించి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు కమలాపూర్ మండల లోపల భారతీయ జనతా పార్టీ కమలాపూర్ మండల ప్రెసిడెంట్ ఎన్నిక జరిగిందనేది మాకు ఊహాగానాల ద్వారా మాకు తెలిసింది. అది నిజమా అబద్ధమా అనేది ఇంకా మాకు పూర్తి స్థాయిలో తెలియలేదు. కాకపోతే ఏంది అని అంటే కమలాపూర్ మండల లోపల భారతీయ జనతా పార్టీ మండల ప్రెసిడెంట్ కావాలంటే శక్తి కేంద్ర ఇన్ఛార్జి బూత్ కమిటీ ఒక సిస్టమ్ ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా ఈ సిస్టాన్ని కాదని వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాడు అనే విషయం మాకు తెలిసింది. ఇప్పుడు కూడా మేము అనడం లేదు. కంపల్సరీ కావాల్సింది ఏంది అని అంటే ఇక్కడ ఉన్నటువంటి అందరి ప్రజాప్రతినిధులు కావచ్చు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి శక్తి కేంద్రాలు కావచ్చు, బూత్ కమిటీ వాళ్ళందరి నిర్ణయం మేరకు మాత్రమే కంపల్సరీ ప్రెసిడెంట్ ఎన్నిక కావాలి. లేకుంటే మాత్రం పరిస్థితి బాగా ఉండదనే ఉద్దేశంతో ఈ విధంగా విన్నవించి జిల్లా కమిటీకి, రాష్ట్ర కమిటీకి తెలియజేస్తున్నాం.
హుజురాబాద్ నియోజకవర్గం అనగానే తక్కువ గుర్తుకు వచ్చే పేరు ఈటెల రాజేందర్. ఇక్కడ 2004 నుండి గత అసెంబ్లీ ఎన్నికల వరకు పలుమార్లు గెలుపొందారు ఈటెల రాజేందర్. 2021లో కేసీఆర్ తో విభేదించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరారు. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలుపొందారు. 2023 సాధారణ ఎన్నికల్లో హుజురాబాద్, గజ్వెల్లలో పోటీ చేసిన ఈటెల 2 చోట్ల ఓడిపోయారు. తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి నుండి ఎంపీగా గెలుపొందారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి పదవి కోసం ఈటెల ఇప్పుడు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. తన సొంత నియోజకవర్గంలో తాను సూచించిన పేర్లని పట్టించుకోకుండా బండి సంజయ్ సూచించిన వారికి ప్రాధాన్యతనిచ్చి పదవులు ఇవ్వడంతో ఈటెల చిన్నబుచ్చుకోవడమే కాకుండా ఒకంత అసహనంతో కూడా ఉన్నారట. అది అలా ఉంటే ఈటెల అనుచరులు కూడా ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్ అటాక్ చేస్తూ సోషల్ మీడియాలో తమకు అన్యాయం జరిగిందని పోస్టులు పెట్టేస్తున్నారు. బూత్ స్థాయి కమిటీలే పూర్తి కాలేదు. క్రియాశీలక అభ్యర్థుల అభిప్రాయాలను కనీసం తీసుకోకుండానే బండి సంజయ్ సూచించిన వారిని ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా మండల అధ్యక్షుల ఎన్నిక కూడా నిర్వహించడం జరుగుతుంది. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో, ముఖ్యంగా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కూడా మండల అధ్యక్షుల ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. కానీ ఈ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా తప్పకుండా బూత్ అధ్యక్షులు కానీ, క్రియాశీల సభ్యులు కానీ, సీనియర్ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అభిప్రాయం సేకరణ జరగాలి. కానీ కమలాపూర్ మండలంలో ఏ ఒక్క బూత్ అధ్యక్షుని కానీ, శక్తి కేంద్రం ఇన్ఛార్జిని కానీ, ప్రజాప్రతినిధిని కానీ, సీనియర్ నాయకుడిని కానీ అభిప్రాయం తీసుకోకుండా వాళ్ళు జిల్లా పార్టీ వాళ్లకు ఇష్టం ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకునేటువంటి అవకాశం ఉందని మాకు సమాచారం అందింది. మేము జిల్లా నాయకత్వానికి కానీ, రాష్ట్ర నాయకత్వానికి కానీ విన్నవించేది ఏంటంటే, మీరు తప్పకుండా ఈ మండలానికి వచ్చి అభిప్రాయ సేకరణ చేసి అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతకు మిక్కిలి దయచేసి ముందుకు వెళ్ళొద్దని చెప్పేసి ఈ రాష్ట్ర నాయకత్వాన్ని, జిల్లా నాయకత్వాన్ని కోరుతున్నాం. ఇది తమ నాయకుడు ఈటెల రాజేందర్ ని అవమానించడమే అని ఆయన వర్గం మండిపడుతుంది. ఇప్పుడు ఊరుకుంటే హుజురాబాద్ లో తమ వర్గానికి ప్రాధాన్యత లేకుండా పోతుందని ఈటెల వద్ద గోడు వెళ్లబోసుకుంటున్నారట. అయితే పార్టీ రాష్ట్ర పెద్దలు మాత్రం ఎవరి పార్లమెంట్ సెగ్మెంట్ ను వారే చూసుకోవాలని, ఒకరి సెగ్మెంట్ లో ఒకరు వేలు పెట్టవద్దని అంటుంది. మరి ఈటెల ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తారా, లేకపోతే ఈ పంచాయతీ ఢిల్లీ చేరుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.